ఒక ఊర్లే ఉప్పలయ్య అనే రైతును ఊకుంటే ఊరంతా మోసం చేసిండట. మంచితనంగా ఉంటే నిండా ముంచిండట. కానీ కొన్ని రోజులు ఓపిక పట్టి పట్టి ఇంకోసారి ఉప్పలయ్యను మోసం చేసే ఆలోచనే రాకుండా చేసిండట. అంతే కదా, మంచికి మంచి చెడుకు చెడు. అట్లయితేనే ఈ రోజుల్లా బతికి బట్టగట్టగలుగుతారు జనాలు. అగో అందుకే బీఆర్ఎస్ పార్టీని మోసం చేయాలనే ఆలోచనే రాకుండా ఉండే పని చేస్తున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. అందరూ మనోళ్లే అనుకుంటే అమాంతం ముంచిండట. అగో అట్లా కావద్దు, బీఆర్ఎస్ పార్టీ అని పట్టుబట్టిండు మాజీ మంత్రి కేటీఆర్. అందుకే కారు గుర్తుతోని గెలిచి పార్టీ ఫిరాయించిన వాళ్ళ ఎమ్మటే పడ్డాడు. వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఇడిచిపెట్టే ముచ్చటే లేదు అని పట్టుబట్టిండు. సుప్రీంకోర్టులా కేసు వేసేటానికి వకీల్ సాబులను ఎంటేసుకొని ఢిల్లీకి పోయిండు. ఇప్పటికే ఎమ్మెల్యేల పదవుల ముచ్చట మీద న్యాయ పోరాటం చేసి 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేటట్టు చేసిండు. దాంతోటి అందరి కాకుండా పార్టీ ఫిరాయించిన కొందరు ఎమ్మెల్యేల పదవులు ఊడుడు ఖాయం, వాటికి ఉప ఎన్నికలు వచ్చుడు ఖాయం. ఇప్పుడు ఉన్న ఊపుకు బీఆర్ఎస్ పార్టీ గెలుచుడు ఖాయం. అట్లనే కనుక జరిగితే కేటీఆర్ న్యాయ పోరాటంలో గెలిచినట్టే. అచ్చం అట్లనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల పదవులను కూడా లేకుండా చేయాలని ఢిల్లీకి చేరిండు. అట్లయితేనే ఇంకో తాప కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారరు. పార్టీ అధికారంలో లేనందుకు పక్క చూపులు చూడరు. ఎసొంటి కష్టకాలంలోనైనా బీఆర్ఎస్ పార్టీలనే ఉంటారు. ఒకవేళ ఏరే పార్టీలకు పోవాలని అనుకుంటే పదవికి పార్టీకి రాజీనామా చేసినాకనే ఏరే పార్టీలకు పోతారు గాని అట్లా కాకుంటే ఏరే పార్టీలో చేరాలని ఆలోచన వస్తే ఎన్నుల వణుకు పుడుతుంది. అట్లా చేసేటానికే మాజీ మంత్రి కేటీఆర్ న్యాయ పోరాటం గట్టిగానే చేస్తున్నాడు. పండుగలు పబ్బాలను లెక్క చేయకుండా కోర్టులకు పోతున్నాడు. పార్టీని గట్టిగా చేసేటానికి పడరాని పాటలు పడుతున్నాడు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాల్సిన పని కంటే ఎక్కువ చేస్తున్నాడు. ఒక దిక్కు పార్టీని పెంచుకుంటేనే ఇంకో దిక్కు చీడ పురుగులకు సిగ్గు శరం వచ్చేటట్టు బుద్ధి చెప్పే పనులు చేస్తున్నాడు.